మన గారు కంగ్రాచులేషన్స్ అన్న. అదే బాబు ఆఫీసర్ ఓకే, దీనికి వేరే అక్కడ వచ్చింది కదా మన కాంట్రాక్టర్ జిఎం ఉండే కదా, సుకేష్ వాళ్ళ జిఎం వాళ్ళు కింద సుకేష్ సుకేష్ వాళ్ళ జిఎం మీరు మరి కొంచెం ఇంకేముంది, ఏం పెండింగ్ ఉంది ఇంకా? పైన కూడా క్వాలిటీ ఇచ్చండి. ఇంతకుముందు గోవిందపేటది అన్ని వాడైతే మళ్ళీ చేయించారు. ఇది ఇప్పుడు డేట్ ఎప్పుడు ఈ స్లాబ్? 3 మూడు ఉన్నాయి. ఇట్లా స్టేజింగ్ పెట్టి చేయాల్సి 3 అయిపోయింది. మధ్యలో పేరు కనబడుతుంది. చేసుకోవచ్చు కదా, చేసినాక అది 2-3 సెట్లు పెట్టుకొని ఫటాఫట్ కొట్టాడు. మిగిలినాయి 3 స్పాన్స్ మిగిలినాయి మీ స్లాబ్లు. ఇప్పుడు మీరు అది కంటిన్యూ అంటే ప్యారలల్గా చేయండి అన్నీ. ఇదైనా కాదు, ఎందుకు మీకు షట్టరింగ్ లేవా? చిన్న స్పాన్లే కదా. ఎందుకు పని కాకుండా ఎందుకు షిఫ్ట్ చేస్తారండి? ఏమే పేమెంట్లు ఇస్తలేరా? డిఏడి ఇంతవరకు క్లియర్ ఉన్నాయి. ఇప్పుడు ఒక నిమిషం ఉండండి. ఇప్పుడు ఈయన డిఈ ఉన్నాడు ఇక్కడ, పేమెంట్ క్లియర్ ఉన్నాయి అంటుండే. ఇదిగోండి మాట్లాడండి, వింటున్నాడు. సంవత్సరాలు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ మీరు ఎందుకు ఆపుతారండి? వాళ్ళకి ఎందుకంటే మిస్యూజ్ ఆఫ్ ఫండ్ అని పార్కింగ్ సీఎం ఫండ్ అన్నట్టుగా పిఓకే ఇస్తున్నారు. పిఓకే వేస్తే ఇక్కడ తెలుసు కదా సార్, బెంగళూరు వేసినట్టు మళ్ళీ అడిషనల్ ఇవన్నీ తిరగటం మేము ఎందుకే ఇబ్బంది పెడతారు కాంట్రాక్టర్. లేకపోతే సార్ మ్యాక్సిమం ఫాస్ట్గా చేసాం మేము. సరే, ఇప్పుడు సాంబశివరావు గారు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరు 90% అయిపోయింది, 95% అయిపోయింది. ఈ 5% ఎట్లా కొద్దిగానే ఉంది కాబట్టి మీరు లాగిచ్చేయండి. నేను మాట్లాడతాను లేండి, మినిస్టర్ గారితో మాట్లాడతాను. ఆర్మూర్కి సంబంధించి అడవి మామిడిపల్లి, ఊరుమామిడిపల్లి ఫ్లైఓవర్లు పనులు మళ్ళీ వేగవంతం అయినాయి. ప్రత్యేకంగా అడవి మామిడిపల్లి ఏదైతే ఫండ్ డైవర్షన్ అన్నారు, దానికి అరేంజ్మెంట్స్ జరుగుతున్నట్టున్నాయి. పని వేగంగా జరుగుతూ ఉంది. ఊరు మామిడిపల్లిది ఇంకొక 6 వీక్స్ టైం ఇచ్చినాం. ఇప్పుడు మ్యాక్సిమం 2 మంత్స్లో ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఊరు మామిడిపల్లిది ఒక 1 సైడ్ ప్లాన్ చేసినాము, 1 వే. దాని తర్వాత సెకండ్ సైడ్ కూడా చేస్తాం. త్వరలో ఈ ఇయర్ ఎండింగ్ కల్లా అది కూడా అందుబాటులోకి వస్తుందని ఆశిస్తాం. ఇంకో ఆగస్టు కల్లా ఊరు మామిడిపల్లిది ప్రజలకు అందుబాటులో అది అరేంజ్మెంట్ చేసినారని కాంట్రాక్టర్ కూడా ఒప్పుకున్నారు, ఆఫీసర్లు కూడా ఒప్పుకున్నారు. కాంట్రాక్టర్ కూడా వర్క్ మొదలుపెట్టిండు. ఏది మన ఊరు మామిడిపల్లి సార్, టెండర్స్ నడుస్తున్నాయి కదా రాష్ట్ర ప్రభుత్వానికి. ఏం కాదు, ఇప్పుడు పింక్ కథ అయిపోయింది.
థ్యాంక్ యూ